ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. ఉదయం 10:30 తర్వాత హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో విచారణకు అటెండ్ అయ్యారు కేటీఆర్. లీగల్ టీంకు అనుమతి లేకపోవడంతో ఒక్కరే ఈడీ ఆఫీసుకు వెళ్లారు కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఈడీ ఆఫీస్ దగ్గరకు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపు ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈడీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఇది ముమ్మాటికి ఫాల్స్ కేసేనని విమర్శించారు కేటీఆర్. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేటు సంస్థల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ నిధులపైనే కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎంఏయుడి, ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే మార్కు చేశారు ఈడీ అధికారులు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని హెచ్ఎండిఏ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ పైనే ఫోకస్ చేశారు. ముఖ్యంగా బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో జరిగిన ఒప్పందాలు, ఆయా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులపై ఆధారాలు సేకరిస్తున్నారు. కేటీఆర్ విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఆయన సీఎస్ కు రాసిన లెటర్ తో పాటు హైకోర్టుకిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ముందుగా కేటీఆర్ ఇచ్చే సమాచారం రికార్డ్ చేసుకుని ఆ తర్వాత విచారించే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటు ఇంకా ఫారిన్ కంపెనీలకు జరిగిన చెల్లింపులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండిఏ సహా ఎంఏయుడి నుంచి పూర్తి రికార్డులు సేకరించింది. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్లలో 45.71 కోట్లు బ్రిటన్కు తరలించడంతో పాటు ఇతర ఫారిన్ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా యాక్ట్ కింద ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బిఎల్ఎన్ రెడ్డి 8న, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 9న ఈడీ అధికారులు విచారించారు. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, నందినగర్ తో పాటు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ వరకు భద్రతను ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏసీబీ. విచారణ షెడ్యూల్ను రేపు ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కుట్ర చేసి ఈ కేసులలో ఇరికించి ఇవాళ వాళ్ళు వాగ్దానం చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళ దృష్టి మళ్లించే దానికోసము దొంగ కేసులు, పనికిరాని కేసులు, ఆధారాలు లేని కేసులు పెట్టి ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే దానికోసము బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని హరాస్ చేసేదానికోసము ఈ ఆధారాలు లేని కేసులు పెట్టి ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ వీళ్ళని తిప్పితే ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఆపగలుగుతామనే ఒక భ్రమతోని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడతా ఉన్నది. ఎన్ని కేసులు, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు, రాజకీయంగా కొట్లాడి నాయకత్వం వహించే వాళ్ళ మీద కేసులు, అందరి మీద ఆధారాలని కేసులు పెట్టడము. అలో చేశారమ్మా, చేశారు. ఒక అడ్వకేట్ వెళ్ళారు. ఈ కేసు మొత్తం రికార్డ్ బేస్డ్ కేసు. ప్రతి విషయం కూడా రికార్డు మీద ఉన్నది. మనీ ట్రాన్స్ఫర్ చేయడము త్రూ బ్యాంక్ పోయింది. మనీ ట్రాన్స్ఫర్ చేసింది అధికారులు చేసినారు. తర్వాత ఇది కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ ఎవరెవరి మధ్యన ఎఫ్పిఓ తర్వాత అనేది ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ, తర్వాత అంతకు మునుపు ఒక స్పాన్సరర్ ఉండే, తర్వాత గవర్నమెంట్, ఈ ముగ్గురి మధ్యన ఎంటర్ అయిన కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ని అమలు జరిగినది, పార్ట్లీ అమలు జరిగినది, ఒక రేస్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పాన్సరర్ ఈ రేస్లో నుంచి ఆయన తప్పుకున్నారు. కంటిన్యూ చేయడం కోసము ఇంకొక స్పాన్సరర్ కావాలా. ఆ సమయం తక్కువన్నది కాబట్టి అధికారులు హెచ్ఎండిఏని స్పాన్సరర్గా వాళ్ళు సజెస్ట్ చేసినారు. దాని మీద మంత్రి గారు ఆమోదించినారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయండి. కేటీఆర్ గారు స్వయంగా దీని మీద చెప్పేదానికి, ప్రొడ్యూస్ చేసేదానికి ఆయన దగ్గర ఒక పేపర్ కూడా లేదు. అన్ని పేపర్లన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. ఏ సంస్థ విచారణ చేసి డాక్యుమెంట్లు అడిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ గారి దగ్గర ఒక్క కాగితం కూడా ఈ
వ్యవహారానికి సంబంధించి ఒక కాగితం కూడా లేదు. రెండోది, మౌఖికంగా అడిగే ప్రశ్నలకు మాత్రము ఏ అయితే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉన్నదో తనకు తెలిసిన విషయాలు వారు అడిగితే వీరు చెప్తారు అంతే. సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు అనేది అసలు మేము ఆర్గ్యూనే చేయలేదు. మేము ఆ కేసుని ఇన్సీజ్ చేయలేదు. ఆ కేసు మీద ఒక లాజికల్ జడ్జిమెంట్ని ఇన్వైట్ చేయలేదు. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అనే మాటలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు అది గమనించాల్సిన అవసరం ఉంది.